హాయ్ అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. చాలామందికి నాగుల చవితి ఎప్పుడు జరుపుకోవాలని సందేహం ఉంది కదా! ఈ నాగుల చవితి రోజు చేయవలసిన పనులేంటి? అలాగే ఈ పూజను ఎలా చేసుకోవాలి? పూజకు కావాల్సిన సామాన్లేంటో ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి అంటారు. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని పూజిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యులవుతారు. మనకి అక్టోబర్ 24న, 25న అనే సందేహం అందరికీ ఉంది. అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత చవితి తిథి ఉందండి. నెక్స్ట్ రోజు అక్టోబర్ 25వ తారీఖు శనివారం మొత్తం కూడా చవితి తిథి ఉందండి నైట్ వరకు కూడా. అందుకని మనం నాగుల చవితిని అక్టోబర్ 25 శనివారమే చేసుకోవాలండి. అలాగే నాగుల చవితికి పుట్టలో పాలు పోసే సమయం చూద్దాం. ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, తిరిగి 10:30 నుంచి 12 గంటల 3 నిమిషాల వరకు కూడా మనం పుట్టలో పాలు పోసుకునే సమయం ఉందండి. అలాగే ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అనుకుంటే, నెక్స్ట్ రోజే అక్టోబర్ 26నే నాగపంచమి అండి. ఆ రోజున కూడా ఈ పూజను చేసుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అనుకుంటే, మనకి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదండీ! ఆ రోజునైనా కూడా మనం ఈ పూజను చేసుకోవచ్చండి. చాలామంది గుడికి, బయటికి పూజ చేయలేని వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళంతా కూడా ఇంట్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చండి. ఇంట్లో పూజ చేసుకునేవాళ్ళు గద్దె నాగేంద్రుడిని, జంట నాగేంద్రుడిని అంటే బియ్యం పిండితో కలిపండి నాగేంద్ర కింద చేసి ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారండి. లేదు అంటే మనం నాగ ప్రతిమను తెచ్చుకోవచ్చండి. చిన్న వెండిది తెచ్చుకొని ఇంటిలో అభిషేకం చేసి పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే పుట్టలు అందుబాటులో లేని వాళ్ళు కూడా గుడి దగ్గర రావి చెట్టు కింద జంట నాగులుంటాయి కదండీ! అక్కడ కూడా మనం అభిషేకం అది చేసుకొని పూజని యథావిధిగా చేసుకోవచ్చండి. పూజకు కావాల్సిన సామాన్లు తెలుసుకుందామండి. పసుపు, కుంకుమ, అగరబత్తులు, గంధం, కర్పూరం, తమలపాకులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ప్రమిదలు, ఒత్తులు, ఆవు నెయ్య, అలాగే తేగలు, బుర్రగుంజులు, చెరకు, అలాగే ఎర్రటి పుష్పాలండి. అలాగే వస్త్రం ఎరుపు, తెలుపు రంగులో ఉన్న వస్త్రాన్ని, అలాగే ఈరోజు స్వామివారికి తంగేడు పూలు కూడా ప్రత్యేకంగా పెడతారండి. చాలామంది ఎగ్స్‌ని కూడా తీసుకెళ్తారండి. అలాగే ఆవు పాలండి. ప్రసాదాలకొస్తే నువ్వులు, బెల్లమండి కలిపిన చిమిలి అండి. అలాగే పచ్చి చలివిడండి. పచ్చి చలివిడంటే రాత్రి బియ్యాన్ని నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టి అందులో బెల్లం కలిపి చలివిడి ముద్ద చేస్తారండి. అలాగే వడపప్పండి. ఇవన్నీ కూడా ప్రసాదాలండి. అలాగే గుడికి వెళ్ళేవాళ్ళండి రావి చెట్టు కింద జంట నాగులుంటాయి కదండీ! అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలండి 9 లేదా 27 సార్లు చేసుకుంటే చాలా మంచిదండి. అలా ప్రదక్షిణలు చేసి స్వామివారికి పంచామృత అభిషేకాలు చేసండి శుద్ధ జలంతో మళ్ళీ స్వామికి అభిషేకం చేసి పసుపు, కుంకుమ, గంధం అలాగే ఎర్రటి పుష్పాలని సమర్పించి, వస్త్రం సమర్పించి అలాగే నైవేద్యాలు కూడా పెట్టండి పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈరోజు స్వామివారికి పూజను చేసుకుంటే, మనకి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుంటాయి కదండీ! అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందండి. అలాగే చర్మానికి సంబంధించిన రోగాలుంటాయి చూడండి, అవన్నీ కూడా తీరిపోతాయి. ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళైతే కనక, పుట్ట చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసుకొనండి మనం ఎక్కడైతే పూజను చేస్తామో అక్కడ పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని, బియ్యపు పిండిని పుట్ట మీద చల్లండి. అంటే దీనిలో ఒక అంతర్యం ఉందండి. అంటే అలా చల్లడం వల్ల అక్కడున్న చీమలుంటాయి కదండీ! అవన్నీ కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఆ రకంగా కూడా మనకి పుణ్యం అయితే వస్తుందండి. దీపాన్ని వెలిగించుకునండి. పసుపు, కుంకుమ అన్నీ కూడా స్వామివారికి నివేదించి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి పెట్టాలండి. అలాగే మనం అక్కడ ప్రసాదాలన్నీ కూడా లోపల వేసేస్తూ ఉంటారండి. అలా వేయకూడదు. మనం అక్కడ దగ్గరలో కింద వేసుకుని, ఆకు మీద ప్రసాదాలన్నీ పెట్టాలండి. ఎగ్స్ కూడా చాలామంది అందులో వేసేస్తూ ఉంటారు. అలా వేయకూడదండి. బయటే పెట్టండి దయచేసి. ఎందుకంటే ఆ కళ్ళు ఎగ్స్ అయి వేసేస్తే కళ్ళన్నీ క్లోజ్ అయిపోతాయండి. లోపల నిజంగా నాగేంద్రుడు ఉంటే ఊపిరాడదు కదండీ! అందుకని మనం ఈ ప్రసాదాలన్నీ కూడా బయటే పెట్టుకోవడం మంచిదండి. ఆవు పాలు మాత్రం పొయ్యొచ్చండి. 3 సార్లు చిన్నగా పోసుకోవచ్చు. మన కూడా ఎవరు రాకపోతే వాళ్ళ పేర్లు చెప్పుకొని కూడా చాలామంది పుట్టలో పాలు పోసుకుంటూ ఉంటారండి వాళ్ళ పేర్లు చెప్పుకొని. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చాలామంది టపాసులు కూడా పేలుస్తారండి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉంటారండి టపాసులు కాల్చుకుంటూ.
అలాగే పూజంతా అయిపోయిన తర్వాత అక్కడ పుట్టమన్ను నుండి తీసుకొని మనం చెవి దగ్గర, కంటి దగ్గర అలాగే నుదుటిన పెట్టుకుంటే చాలా మంచిదండి. చెవి దగ్గర, కంటి దగ్గర పెట్టుకుంటే చెవి పోటు అయి ఉంటాయి కదండీ పిల్లలకి అవన్నీ కూడా బాధలన్నీ తొలగిపోతాయండి. కంటికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఆడవాళ్ళు పొట్ట భాగానికి రాసుకుంటే గర్భకోశ వ్యాధులయి ఉంటాయి కదండీ! అవన్నీ కూడా పోతాయండి. ఈరోజు చాలామంది ఉపవాసం అయితే చేస్తారండి. కొంతమంది పుట్టలో పాలు పోసుకొని వచ్చిన తర్వాత ఒక పూట భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేస్తారండి. లేదు అంటే మనం స్వామివారి దగ్గర ప్రసాదాలున్నాయి కదండీ! చిమిలి, చలివిడి అవి తిని చాలామంది కూడా ఉపవాసం చేస్తారు ఈరోజైతే. ఈరోజు కత్తితో కోసిన పదార్థాలైతే తినరండి. చేతితో చిదిమి చేసుకున్న పదార్థాలనైతేనే వేసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి లేకుండా కూడా చేసుకుంటారండి. అంటే పులగం, ముద్దపప్పు అట్లాంటి ఆహార పదార్థాలనైతే ఈ రోజున తీసుకుంటారండి. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం అండి. లేదు అంటే ఓం నాగేంద్ర స్వామియే నమః అనుకుంటూ 108 సార్లు నామం జపించుకుంటే చాలా మంచిదండి. ఇలా ఈరోజు స్వామిని పూజ చేసుకోవడం వల్ల మనకి అన్ని దోషాలు పోతాయండి. అలాగే ముఖ్యంగా కాలసర్ప దోషాలు, అలాగే నాగదోషాలు, అలాగే రాహుకేతు దోషాలుంటాయి కదండీ! కుజ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. ఆరోగ్యం సమస్యలుంటాయి కదండీ! వాళ్ళందరికి కూడా ఆరోగ్యం తగ్గుముఖం పడుతుందండి. అలాగే ముఖ్యంగా సంతానం లేనోళ్ళకి సంతానం కలుగుతుందండి. వివాహం కానోళ్ళకి కూడా వివాహం జరుగుతుందండి. ఇలా ఈ స్వామివారిని పూజ చేసుకోవడం వల్ల మనకు అన్ని రకాల కూడా మంచి జరుగుతుందండి. అత్యంత అద్భుతమైన పూజండి నాగుల చవితి అన్నది. అందుకని నాగుల చవితిని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా చేసుకోండి. చాలా మంచిది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.